కవిత గారు మాట్లాడుతున్నారు. ఇక జాగృతి ప్రారంభిస్తున్న జాగృతిని బాగా పెద్ద ఎత్తున అంటే దాన్ని పునర్నిర్మాణం చేస్తున్నా కేసీఆర్పై ఈగ వాళ్తే ఈగ వాలనీయం, ఈగ వాళ్తే జాగ్రత్త అంటున్నాం. మేమేంది ఈగ వాలిస్తామా? మా తల్లి మాకేం అవసరం? ఈగ వాల్చినా దోమ వాల్చినా ఉత్తరాలు రాసినా నువ్వే కదా తల్లి, నువ్వే కదా ఈగలు వాల్పించి దోమలు వాల్పించి తండ్రి నిద్రపోనియకుండా, అన్న నిద్రపోనియకుండా, నీ పార్టీ నిద్రపోనియకుండా, మై డియర్ డాడీ నీ చుట్టూ దయ్యాలు ఉన్నాయి, నువ్వే కదా, మేము కాదు కదా. దేశంలో ప్రజల కోసం ప్రాణాలు అర్పించిన కుటుంబం ఏదైనా ఉన్నది భారతదేశం ప్రపంచంలో అంటే ఎవరి కుటుంబం? ఇందిరమ్మ తల్లి, రాజీవ్ గాంధీ. నీకు ఎల్టీటీలతో ప్రాణభయం ఉన్నది, నువ్వు అక్కడికి పోవద్దన్న పెరంబత్తూరు పోతే అక్కడ ఉన్నటువంటి తీవ్ర ఉగ్రవాదులతో చనిపోవడం జరిగింది. చనిపోయిన తర్వాత సోనియమ్మ తల్లికి భారతదేశంలో ప్రధానమంత్రి అవకాశం వచ్చి ప్రధానమంత్రి అవకాశం చేయమన్నా కూడా చేయకుండా, రాహుల్ గాంధీ కూడా ప్రధానమంత్రి అవకాశం వచ్చినా చేయకుండా ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించే కుటుంబము ఇందిరమ్మ తల్లి, రాజీవ్ గాంధీ, ఈరోజు సోనియమ్మ తల్లి, తెలంగాణ తల్లి రాహుల్ గాంధీ. ఆటి కుటుంబం గురించి మాట్లాడే స్థాయి అమ్మ నువ్వుది. నువ్వు లిక్కరు రాని నువ్వు మాట్లాడేటట్ల తల్లి మాట్లాడుతూ విలువల కలుగు మాట్లాడాలి. రాజీవ్ గాంధీ గురించి మాట్లాడే స్థాయి నీది కాదమ్మా. రాజీవ్ గాంధీ పేరు తీసే ఉచ్చారణ కూడా ఇది కానే కాదు. ఆ రాజీవ్ గాంధీ ఏదైతే ఉందో సోనియమ్మ తల్లి తెలంగాణ ఇచ్చింది కాబట్టి నీ తండ్రి ముఖ్యమంత్రి అయ్యాడు, నువ్వు ఎంపీ అయినావు, నువ్వు ఎమ్మెల్సీ అయినావు. ఇలా జాగృతి అని పెట్టినావు. జాగృతి ముందు నీ ఆస్తులు ఎంత, జాగృతి తర్వాత నీ ఆస్తులు ఎంత తీయమంటావు బయటికి? ఇక అది పోతే పెద్దగా ఉంటుంది కదా. నువ్వు మాట్లాడకు చెల్లె, దయచేసి అంత దూరం మాట్లాడకు. ఫస్ట్ ఆ లిక్కర్కి సంబంధించిన సమస్య పరిష్కారం చేసుకో. అలా నిర్దోషి అని బయటికి రా, బయటకు వచ్చినాక అప్పుడు మాట్లాడతావు. నీకు ఏది పడితే ఏది నాలుక ఉన్నది కానీ చెప్పి ఏది పడుతుంది నేను కూడా మాట్లాడలేనా? మా సోదరిమణి, ఉద్యమకారుడు కూతురు, మేము గౌరవం ఇస్తాం మా సోదరిమణి కాబట్టి. కానీ ఆ మాట రాజీవ్ గాంధీ పేరు మాట్లాడాల్సినంత అవసరం లేదు. అదే పేదవాళ్ళకు సంబంధించినటువంటి ఏదైనా ఒక 5 లక్షల లోను మొత్తం తెలంగాణ రాష్ట్ర 10 సంవత్సరాల రాజ్యం వెళ్ళినప్పుడు నువ్వు ఇచ్చి నువ్వు జయశంకర్ గారి పేరు పెట్టుకున్నా, లేకపోతే ఇంకా కేసీఆర్ పేరు పెట్టుకున్నా మేము కాదన్నావా? నువ్వు కేసీఆర్ కిట్లు ఎందుకు ఇస్తానని మేము అంటున్నావా? అట్లే కదా. రాజీవ్ గాంధీ అనేది భారతదేశం కోసము ప్రాణాలు అర్పించినటువంటి నాయకుడు. ఆయన పేరు పెట్టుకోవడం అనేది గర్వంగా మనం అనుకోవాలి. ఇక మా నాయనకు నోటీస్ ఇస్తే తెలంగాణ ప్రజలందరూ నోటీసులు ఇస్తాయంటే ఇప్పుడు మీరు చేసిన పాపాలకు, మీరు చేసిన కమిషన్లకు, మీరు చేసిన కాళేశ్వరం కూలేశ్వరం దానికి మనం నిర్దోషులమని చెప్పి రేపు ఆ నోటీసులకు రిప్లై ఇచ్చి మీరు ఆ ప్రూవ్ చేసుకున్నాడు. ఎందుకు భయపడతాను? గుమ్మడికాయ భోజనాలు అనుకుంటున్నావు అంటే నువ్వు రాత్రి పార్టీ జాగృతి కార్యాలయం ఎందుకు పూజ చేసినావు? నీ తండ్రి కొడుకు అరెస్ట్ అయితే, అన్న అరెస్ట్ అయితే పోయి దర్శ చేసుకొని కూర్చున్నావు చేసినావు వాడ మొదలుదా?